వైఫ్ ఆర్ హస్బెండ్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు కానీ లేదా ఆల్రెడీ ప్రీవియస్ గా ఏదైనా హిస్టరీ వల్ల జెనెటిక్ ఎవాల్యుయేషన్ అయ్యి ఏదైనా పర్టికులర్ జెనెటిక్ కండిషన్ ఐడెంటిఫై అయింది అన్నప్పుడు ఇలాంటిది వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఐవీఎఫ్ ద్వారా పీజీటీ మనము యాడ్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ చేసినట్టయితే ఇలాంటి కపుల్స్ బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటది అనమాట. సో దీంతో పాటు కొంతమంది కపుల్స్ లో మనము రిపీటెడ్ గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవ్వడం అనేది గమనిస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటి కపుల్స్ కి కూడా మనము ఐవీఎఫ్ తో పాటు పీజీటీ అనేది ఒక ఆప్షన్ లాగా సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇవి కాకుండా ఆడవాళ్ళలో కూడా మనము 35 బియాండ్ అండ్ టెక్నికలీ స్పీకింగ్ 40 years బియాండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన వాళ్ళకి వాళ్ళ ఎగ్స్ అండ్ స్పర్మ్ తోటి ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి కపుల్స్ కి కూడా మనము ఐవీఎఫ్ తో పాటు పీజీటీఏ అనేది ఆప్షన్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో మనము ఈ పైన చెప్పిన కండిషన్స్ ఉన్న కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఐవీఎఫ్ తో పాటు పీజీటీ యాడ్ చేసుకుంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో ఛాన్సెస్ కొంచెం బెటర్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.